హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో రిలీజ్ అయిన డార్లింగ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సో చివరి వరకు చూసేయండి. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళబోయే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే మూవీలో మన హీరో పేరు వచ్చేసి రాఘవ అండ్ మన హీరోయిన్ విషయానికి వస్తే తన పేరు ఆనంది. తను ట్రావెల్ చేస్తూ లైఫ్ని సోలోగా లీడ్ చేస్తూ ఉంటుంది అండ్ ఇప్పుడు కూడా ఒక ట్రిప్లో ఉంటుంది. సరిగ్గా అప్పుడే రాఘవ సూసైడ్ చేసుకోవాలని చెప్పి బాగా మందు తాగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది చూసిన మన ఆనంది, ఏంటండి మీరు సూసైడ్ చేసుకోబోతున్నారా, మీ స్టోరీ ఏంటో నాకు చెప్పేసి తర్వాత మీకేం కావాలో చేసుకోండి అంటే, కామెడీగా ఉందా మీకు, సూసైడ్ చేసుకోబోతున్నానండి నేను, నా బాధను అర్థం చేసుకోకుండా మీరు ఇంట్లో నవ్వుతున్నారు అని చెప్పి తన మీద కోప్పడతాడు. దాంతో ఆనంది, మీరేమో సూసైడ్ చేసుకుని చనిపోతారు, మీరు చనిపోయిన తర్వాత మీరు ఎలా సూసైడ్ చేసుకున్నారు, రీజన్ ఏంటి అని నేనే కదా చెప్పాలి, లేకపోతే నా మీద అనుమాన పడతారు, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నేను మీ దగ్గర ఉండడం చూసేశారు అని చెప్తుంది. దాంతో జీవితంలో ఏది శాశ్వతం కాదు, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని చెప్పి తనకేం జరిగింది, తను సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అనేది తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే రాఘవ అందరిలాగానే మిడిల్ క్లాస్ అబ్బాయి అనమాట. వాళ్ళ నాన్న 10th లో పాస్ అవుతే నీకు సైకిల్ తీసిస్తానని, ఇంటర్లో పాస్ అవుతే బైక్ తీసిస్తానని చెప్తాడు. సో దీంతో ఎలాగైనా మా నాన్న ఎగ్జామ్ లో పాస్ అవుతే బైక్ తీసిస్తాడన్న నమ్మకంతో పాస్ అయిన ఆ తర్వాత తనకి కొనిచ్చే స్తోమత లేదని అర్థం చేసుకుని ఎలాగైనా బాగా చదివి పెళ్లి చేసుకుని ఫ్యూచర్ లో వైఫ్ తో ప్యారిస్ కి హనీమూన్ వెళ్ళాలి అనేదే తన డ్రీమ్. ఏంటి మాస్టారు, వైఫ్ ఏంటి హనీమూన్ ఏంటి అని అంటున్నారా? ఎందుకంటే ఏరియాలో ఒక అతను తను అందంగా లేకపోయినా తనకంటే అందంగా ఉండే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటాడు. వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకుని ఉంటారు, ఎందుకంటే తనకి జాబ్ ఉందని చెప్పి. ఇంకా దాన్ని చూసిన మన రాఘవ ఎప్పటికైనా బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకొని వైఫ్ ని హనీమూన్ తీసుకెళ్ళాలి అన్న ఒక్క పాయింట్ ని మైండ్ లో పెట్టుకుని స్కూల్లో టీచర్స్ గానీ ఎవరు అడిగినా కూడా అదే చెప్తున్నాడు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా. కొన్ని సంవత్సరాల తర్వాత ఫైనలీ మన రాఘవకి 25 ఏళ్ళు వచ్చేసాయి, జాబ్ కూడా వచ్చేసింది. ఇంకా మిగిలిందల్లా తను పెళ్లి చేసుకుని తనకొచ్చే వైఫ్ ని ప్యారిస్ తీసుకెళ్లడమే హనీమూన్ కి. హనీమూన్ కు వెళ్ళాలంటే పెళ్లి చేసుకోవాలి కాబట్టి వాళ్ళ ఆఫీస్ లో ఉన్న అమ్మాయిలందరినీ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడు క్రేజీగా. పాపం సాడ్లీ ఆఫీస్ లో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్లి అయిపోయి ఉంటుంది. దీంతో పక్కనున్న తన ఫ్రెండ్స్ అందరూ తనకి ఒక సలహా ఇస్తారు. అదేంటంటే మ్యాట్రిమోనీలో సంబంధాలు వెతికితే ఖచ్చితంగా నీకు కావాల్సిన అమ్మాయి నీకు దొరుకుతుంది, సో అప్పుడు నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకుని హనీమూన్ వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే రాఘవ ఇంకా ఆనందంతో మ్యాట్రిమోనీలో సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తాడు. ఫైనలీ ఒక సంబంధం సెట్ అవుతుంది. తన పేరు నందిని. ఇంకా పెళ్లి కూతురు తరపున వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీకి కూడా రాఘవ వాళ్ళు నచ్చడంతో పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారు. ఇంకా రేపు పెళ్లి అనంగా మనోడు రాఘవ పెళ్లి అవ్వబోతుంది అనడం కంటే పెళ్ళంతో హనీమూన్ వెళ్ళబోతున్నాను ప్యారిస్ కి అనే దాంట్లోనే ఎక్కువ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొద్దిసేపట్లో పెళ్ళవుతుంది అన్న టైంలో సడన్ గా బిగ్ బ్రేకింగ్ న్యూస్. అదేంటంటే మీలో కొంతమంది ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు, పెళ్లి కూతురు తను ప్రేమించిన అబ్బాయితో పారిపోయి ఉంటుంది. పెళ్లి పీటల మీదే పాపం మన రాఘవ పెళ్లి ఆగిపోతుంది. రాఘవ వాళ్ళ నాన్న కూడా ఇంకెప్పుడు నీ దగ్గర పెళ్లి మాటే ఎత్తును అని చెప్పడంతో నేరుగా రాఘవ వెళ్ళి ఇంతవరకు మందే తాగును తను ఫస్ట్ టైం ఆల్కహాల్ ని ఫుల్ డోస్ లో తీసుకుంటాడు. అక్కడ బార్ లో పరిచయమైన ఒక అతను తనని ఆటోలో తీసుకెళ్తూ తన బాధ అంతా విన్న తర్వాత, తమ్ముడు నీకున్న ప్రాబ్లం కి ఒకే ఒక సొల్యూషన్, అదేంటంటే నువ్వు చనిపోవడమే, ఇదిగో ఇక్కడ నుంచి దూకి చచ్చిపో అని చెప్పి ఆ ప్లేస్ లో వదిలి వెళ్ళిపోయి ఉంటాడు. ఇది జరిగింటుంది. ఇంతవరకు జరిగిందంతా ప్రెసెంట్ లో రాఘవ ఆనందికి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇదేనండి కారణం, నా లైఫ్ లో హ్యాపీనెస్ లేదు, ఏది పర్మనెంట్ కాదు, అందుకనే నేను చనిపోవాలనుకుంటున్నాను అంటే ఆనంది ఇదంతా విని ఇంకా నవ్వి, మీ లైఫ్ లో మీరు ఇప్పటి వరకు మీకోసం మీరు ఒక్క డెసిషన్ కూడా తీసుకోలేదు, చిన్నప్పుడు మీరు చెప్పిందంతా విన్న తర్వాత నాకు అర్థమైంది, సో ఒక్క డిసిషన్ మీకోసం మీరు తీసుకోండి, ఫైట్ చేయండి అని చెప్తుంది. సడన్ గా తను కూడా ఆలోచించడంతో, హర్రే మన లైఫ్ లో ఇంతవరకు మనం ఓన్ గా ఒక్క డెసిషన్ కూడా మన కోసం మనం తీసుకోలేదు కదా అని ఆలోచించి తనని తిరిగి చూసేలోపే ఆనంది అక్కడ నుంచి మిస్ అయిపోతుంది. అంటే ఇది మిస్ అయిపోదు, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తను కనిపించకుండా. ఆ తర్వాత ఇంకా అమ్మాయి కోసం అప్పటి నుంచి వెతకడం స్టార్ట్ చేస్తాడు ఆనంది కోసం. ఫైనలీ అక్కడ ఎలాగోలాగా ఆనందిని వెతికి పట్టుకొని మీరు
చెప్పినట్టే నేను ఆలోచించానండి. ఇంతవరకు నా లైఫ్లో నా కోసం నేను ఓన్గా ఏ డెసిషన్ తీసుకోలేదు, ఇప్పుడే తీసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మీరు నాకు చాలా బాగా నచ్చారు, మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి అని చెప్తాడు. దీంతో ఆనంది కదా కలిసాం, అప్పుడే పెళ్లి అంటున్నావు ఏంటి అంటే, నేను బాగా ఆలోచించానండి, నాకు మీరు కరెక్ట్ అని అనిపిస్తుంది, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో ఆనంది ఓ అవునా పెళ్లి చేసుకుంటావా, సరే అయితే నాతో రా అని చెప్పి షాపింగ్ చేసి ఫుడ్ కొంచెం తీసుకుని అనాథాశ్రమంలోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ ఫుడ్ డొనేట్ చేస్తుంది. దీంతో ఆనంది క్యారెక్టర్ ఎలాంటిది, తన మనస్తత్వం ఎలాంటిది అని చెప్పి రాఘవకి బాగా అర్థమవుతుంది. ఇంకా తన మీద లవ్ పెరిగిపోతుంది. అండ్ అంతేకాకుండా ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళందరూ ఆనంది గురించి పాజిటివ్గా చెప్పడంతో రాఘవ ఇంకా ఫిక్స్ అయిపోతాడు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి అని చెప్పి. పెళ్లి చేసుకుంటావా నన్ను, సరే పద చేసుకుందామని అక్కడ నుంచి తన చేయి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటే, ఏమండి మా ఇంట్లో వాళ్ళకైనా కనీసం చెప్తానండి అని చెప్పి తనని ఇంట్లో తీసుకెళ్లి రాఘవ వాళ్ళ అమ్మ నాన్నకి పరిచయం చేస్తాడు. ఏంట్రా రాఘవ లవ్వా, ఎన్ని ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటున్నారు మీరిద్దరు అంటే, నాన్న అది ఇందాకే తనని చూశాను, తనని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అని చెప్పడంతో ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంట్రా పెళ్ళేంట్రా, ఒక 2 years ఇద్దరు కలిసి ప్రేమించండి, ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య ఇదే ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీకు ఇద్దరికి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తా అని చెప్పడంతో ఆనంద్కి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోతుంటే రాఘవ ఏమండి ఎందుకండి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, ఏంటి రాఘవ నువ్వు నాతో ఏం చెప్పావు, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పావు కదా, ఇప్పుడేంటి మీ అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుంటున్నావు, నాకు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో ఓ అలా సరే ఓకే ఇప్పుడే నీకు తాళి కట్టేస్తానని తన మెడలో తాళి కట్టి లోపల తీసుకెళ్తాడు. అమ్మ నాన్న షాక్ అవుతారు, ఇప్పుడే కదరా 2 years వరకు పెళ్ళొద్దు ప్రేమించుకోండి అని చెప్పాను, ఈ లోపలే పెళ్లి చేసుకుని వచ్చేసారా, మీ అమ్మ కాఫీ తెచ్చేలోపు అని అంటాడు. నాన్న ఇక నుంచి ఈ ఇంట్లో నాకు కూడా వాటా ఉంది, ఈ ఇల్లు నీది కాదు మా తాతది, సో మా పెళ్లికి నువ్వు అడ్డు చెప్పినప్పటికీ మేము ఇంకా ఏం చేయలేము, నేను నా పిల్లం ఒక రూమ్లో ఉంటాము, మీ చేసే ఫుడ్ కూడా మేము తినము, మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాము, ఇప్పటి నుంచి మమ్మల్ని మీరు డిస్టర్బ్ చేయకండి, మా మీద కోపం పోయేంత వరకు అని చెప్తాడు. ఫైనలీ రాఘవకి పెళ్ళైపోయిన విషయం తన ఫ్రెండ్స్కి తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి అరే మామ ఈరోజు నీ ఫస్ట్ నైట్ కదా, ఎలా ప్లాన్ చేయాలో ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పి వాళ్ళకి తెలిసింది. వాళ్ళు చెప్తున్నారు సరే మనోడు కూడా ఇంకా ఎంతో ఎగ్జైటెడ్గా లోపలికి వెళ్ళి ఆనంది అక్కడికి వచ్చిన తర్వాత తనని కిస్ చేయడానికి ప్రయత్నిస్తే తన మూతి మీద చేతితో ఒక గుద్దుతుంది. అండ్ ఆల్సో కాలితో కూడా తంతుందండో. ఈ దెబ్బకి మనోడికి ఇక్కడే హనీమూన్కి వెళ్ళి చూడాల్సిన ప్యారిస్ కనిపిస్తుంది. అరే ఏంట్రా మామ ఇది ఇలా షాక్ ఇచ్చింది, ఇలా కొట్టేసింది ఏంటి అని చెప్పి మార్నింగ్ లేవగానే వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయం ఏం చెప్పకుండా ఏదో అక్కడ లోపల ఏదో జరిగినట్టు బిల్డప్ ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు, ఇదిరా జరిగిందని. ఆనంది కూడా ఎలా ఉంటుందంటే నైట్ తనని కొట్టినప్పటికీ మార్నింగ్ లేవగానే తనకేం తెలియనట్టు తనకేం సంబంధం లేనట్టు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. రాఘవ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అరే ఈ వీకెండ్ మా భార్యలందరినీ పార్టీకి తీసుకొస్తున్నావు, నువ్వు కూడా నీ వైఫ్ని తీసుకురా, అక్కడికి వస్తే అన్నీ సెట్ అయిపోతుందిలేరా, ప్రైవసీ మీకు దొరుకుతుంది అని చెప్పడంతో పార్టీకి తీసుకెళ్లిన రాఘవ ఆనంది అక్కడ బాగా డ్రింక్ చేసి గొడవ చేసి ఇంటికి వస్తుంది. ఏంటి రాఘవ్ నేనంటే ఇష్టం లేదా, వచ్చి నన్ను కిస్ చేయొచ్చు కదా అని చెప్పడంతో రాఘవ తనని కిస్ చేయడానికి వెళ్తే మళ్ళీ తనని కొట్టి తననే కాదు తన పక్కనున్న రాఘవ ఫ్రెండ్స్ అందరినీ కొడుతుంది, ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ భార్యలను కూడా. నైట్ ఏమో రాక్షసి, మార్నింగ్ అవగానే ఏం తెలియనట్టు రాఘవ నాకేమైంది రాఘవ నేనేం చేయలేదు కదా, మందు తాగాను వెళ్ళి పడుకున్నాను అని చెప్తుంది. పాపం మన రాఘవకి తను ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అస్సలు అర్థం కాదు. తర్వాత తన భార్య సిచ్యువేషన్ చూసిన తర్వాత రాఘవ వాళ్ళ ఫ్రెండ్ అరే మామ ఖచ్చితంగా నీ భార్యకి దెయ్యం పట్టిందిరా, మనం ఒక బాబా దగ్గరికి వెళ్దామని బాబా దగ్గరికి వెళ్తే తను ఒక 3 సొల్యూషన్స్ ఇస్తాడు. ఒక చిన్న తాయెత్తు ఇస్తాడు, నిమ్మకాయ ఇస్తాడు. మూడో సొల్యూషనే లేదు బాబు, నువ్వు ఇంకా భరించాల్సిందే, గోవిందా గోవిందా అని అంటాడు. ఆ తర్వాత కూడా తనతో క్లోజ్ అవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆనంది తన మీద కోప్పడి తనని కొడుతూ ఉంది. కట్ చేస్తే ఇంతకుముందు నందిని అనే ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, అదేనండి రాఘవతో పెళ్లి కుదిరి తను వేరే ఒక అబ్బాయితో ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయిందని చెప్పాను. తన ఇంటికి వెళ్ళి నందినిని కలిసి నందిని ఒక సైక్రాటిస్ట్ అని తెలిసింది, ఎలాగైనా ఈ టైంలో నాకు నువ్వే హెల్ప్ చేయాలి అని చెప్పి తనకి జరిగిందంతా తన పెళ్ళాం సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరే రాఘవ నా వల్ల నీ పెళ్లి ఆగిపోయింది కాబట్టి నీ భార్యని నేను కలిసి నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తానని చెప్పి నెక్స్ట్ డే రాఘవ భార్య నందిని కలిసి తనతో కొంతసేపు మాట్లాడితే తనకు అర్థమయ్యేది ఏంటంటే నందినికి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది అని అర్థమవుతుంది. ఈ విషయాన్ని రాఘవకు చెప్పి తను
నువ్వు ఎప్పుడైతే కిస్ చేయడానికి వెళ్తున్నావో తన లోపల ఉన్న ఆది అనే ఒక క్యారెక్టర్ ఒక పర్సనాలిటీ బయటకు వస్తుంది, అందువల్లనే తను నిన్ను కొడుతుంది. ఆది అనే క్యారెక్టర్ తన లోపల ఉన్నంత వరకు నువ్వు తనని ఏం చేయలేవు అని చెప్తుంది. ఓ అలాగా, దీనికి సొల్యూషనే లేదా అంటే ప్రతి ఒక్క డిజార్డర్కి సొల్యూషన్ థెరపీనే. సో ఇంతకుముందు తను ఎందుకు ఇలా అయిందో రీజన్ తెలుసుకొని దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తే తను నార్మల్ అయ్యే అవకాశాలు ఉంది అని చెప్పడంతో ఇంకా రాఘవకి ఏం అర్థం కాదు, ఈ డిజార్డర్ ఏంటి, తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, తనకి ఎందుకు ఇలా వచ్చింది. సో ఎలాగోలాగా తనకున్న ఈ డిజార్డర్ని పోగొట్టాలి అని చెప్పి గురుమూర్తి అనే ఒక వయసు అయిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని నా వైఫ్ చూడాలనుకుంటుందని ఆనందికి చూపిస్తే ఆనందిని ఇంతకుముందు గురుమూర్తి అనే ఒక అతను హెరాస్ చేసింటాడు, తనతో మిస్బిహేవ్ చేస్తుంటాడు. ఇదంతా గురుమూర్తి చూసిన తర్వాత ఆనంది గుర్తు తెచ్చుకొని నువ్వు నాతో ఎలా చేసావు అదంతా ఇప్పుడు మీ ఇంటి లోపలికి వెళ్ళి నీ కూతురికి నీ మనవరాలకి ఎక్స్ప్లెయిన్ చేయి, నేను నిన్ను ఏం చేయను అని చెప్తుంది. అండ్ అంతేకాకుండా ఆ పెద్దాయన్ని తను అలా చేసినందుకు వదిలేయడంతో రాఘవ కోపం వచ్చి నేను అలా చేసిన వాళ్ళని వదిలేస్తావా అని చెప్తే తనకంటే ఇంకా ఘోరమైన తప్పులు చేసే వాళ్ళకి విధించే శిక్ష ఏంటో తెలుసా, గిల్టీ. తను గిల్ట్తోనే సగం చచ్చిపోతున్నాడు, తన ఆత్మగౌరవాన్ని తను పోగొట్టుకున్నాడు అని చెప్తుంది. ఇక్కడ మన రాఘవ బాధ ఏంటంటే ఒకవేళ తనని ఏదైనా చేస్తే లోపలున్న ఆది క్యారెక్టర్ సాటిస్ఫై అయ్యి తను వదిలేసి వెళ్ళిపోతుందేమో అని చెప్పి సడన్ గా లోపలున్న ఆది క్యారెక్టర్ బయటకు వచ్చి రాఘవతో పర్లేదు ఆనందిని బాగా చూసుకో అని చెప్పి తను ఇక నుంచి వెళ్ళిపోతాను అని చెప్తుంది. అమ్మయ్య, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇంకా ఆనంది నార్మల్ అయిపోయింది అని అనుకొని ఆనందితో కలిసి అప్పటి నుంచి హ్యాపీగా ఉంటాడు. అయితే ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఆనంది అన్నలాగే రాఘవ ఇద్దరు బయటకు వస్తుంటే ఆనంది తనకేమైందేమో తెలియదు కానీ సడన్ గా ఒక ట్రక్ ముందు వెళ్ళి నిలబడుతుంది. ట్రక్ తనని గుద్దేయడంతో యాక్సిడెంట్ అవుతుంది. వెంటనే రాఘవ హాస్పిటల్ తీసుకెళ్లడంతో హాస్పిటల్లో వచ్చి నందిని తనని మళ్ళీ చూస్తుంది. ఈసారి ఆనంది లోపలున్న ఆది క్యారెక్టర్ మళ్ళీ బయటకు వచ్చి ఒక్క రోజు కూడా నువ్వు తనని సరిగ్గా చూసుకోలేకపోయావు, నువ్వెందుకు తనని పెళ్లి చేసుకున్నావు, నువ్వు తనకి కరెక్ట్ కాదు, వదిలేసి వెళ్ళిపో అని కొంచెం వాయిస్ మార్చి చెప్తుంది. దీంతో రాఘవకి భయం వేస్తుంది. నందిని వచ్చి చూడంగానే నందినికి అర్థమయ్యేది ఏంటంటే ఆనందికి ఉన్న ప్రాబ్లం ఓన్లీ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డరే కాదు, మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అని అర్థమవుతుంది. తన లోపల ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ దాగున్నారని, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కసారి బయటకు వస్తుందని అర్థమవుతుంది. ఇది వినంగానే రాఘవ షాక్ అవుతాడు. ఏంట్రా ఇది, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే వచ్చినట్టున్నాయని. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లో కొలేబోయే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే ఆనంది లోపల ఆది క్యారెక్టర్తో పాటు ఝాన్సీ, మాయా, శ్రీశ్రీ ఇలా చాలామంది క్యారెక్టర్స్ ఉండడంతో ఒక్కో టైంలో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. వీళ్ళందరూ ఆనందిని అబ్బాయిల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వస్తున్నారు అని అర్థం చేసుకొని ఇప్పుడు కూడా రాఘవ తనని ముట్టుకొనివ్వకపోవడానికి కారణం వీళ్ళే అని తెలుసుకొని ఎలాగైనా వీళ్ళందరినీ తన లోపల నుంచి పోగొట్టి మళ్ళీ నార్మల్ మంచిగా చేయాలంటే కష్టం. ఇంకా రాఘవ్ తనని వదిలే అని చెప్పడంతో రాఘవ్ నేను తనని వదలను, నా లైఫ్ ఇంకా లేదు, నేను సూసైడ్ చేసుకుంటాను అన్న టైంలో తను నాకు పరిచయం అయ్యి నా కోసం నేను డెసిషన్ తీసుకునేలా చేసింది, నా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయమని ఫైట్ చేయమని చెప్పింది. అలాంటి ఒక అమ్మాయిని నేను వదులుకోను, నేను ఫైట్ చేస్తాను, తన కోసం నిలబడతాను, తను మళ్ళీ రికవర్ అయ్యేంత వరకు నేను తనతోనే ఉంటాను అని చెప్పి అప్పటి నుంచి ఆనందిని ఇంకా తనని కేరింగ్గా చూసుకుంటున్నారు. ఆనంది లోపల ఉన్న మాయా, ఝాన్సీ, శ్రీశ్రీ, ఆది వీళ్ళందరూ చేరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనంది రాఘవ్ ఇద్దరు కలవకూడదు, వాళ్ళిద్దరూ కలిసారంటే మన ఆనందికే ప్రాబ్లం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు లోపలనే. ఆ తర్వాత కొంత టైంకి ఆనంది కూడా తనలో ఏదో ప్రాబ్లం ఉంది, నేను ఇదివరకులాగా ఉండట్లేదు, నన్ను వదిలి వెళ్ళిపో రాఘవ్, ఎందుకని నా వల్ల నువ్వు ఇన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు అంటే నేను నీ కోసం నిలబడతాను అని చెప్పి తనతోనే ఉంటా అని చెప్తాడు. దాంతో ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంతలా చూసుకుంటున్న భర్త తనకి దొరికినందుకు హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. అప్పటి నుంచి కూడా ఆనందిలో ఉన్న స్ప్లిట్ క్యారెక్టర్స్ అందరూ బయటకు వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్నను కూడా చాలా డిస్టర్బ్ చేస్తారు. చేసిన కూర బాగాలేదని వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నతో కూడా
అప్పటి నుంచి మన రాఘవ ఆనంది వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. తన లోపల ఉన్న ఝాన్సీ, మాయా, శ్రీశ్రీ, ఆది వీళ్ళ క్యారెక్టర్స్ వల్ల ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు అపరిచితుల్లో లాగా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా కూడా వాళ్ళ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్. ఆనంది ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నదని వాళ్ళకు కూడా అర్థం కాదు. ఏదో ఒకటి చేసి తనకి ఏం జరగనట్టు తను ఒక నార్మల్ మనిషి అని చెప్పి నమ్మించడానికి అందరి దగ్గర ప్రయత్నిస్తున్నాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రాఘవ వల్ల పిన్నిని ఆనంది కొట్టేస్తుంది. తన లోపల ఉన్న ఆది బయటకు వచ్చి తను కొంచెం ఎక్స్ట్రా చేయడంతో, ఇదిగో రాఘవ నీ భార్యను కొంచెం అదుపులో ఉంచు, నా మీద చేసుకుంది అని చెప్తే సిచ్యువేషన్ ని ఎలాగైనా కంట్రోల్ చేయాలని చెప్పి రాఘవ తన అమ్మ దగ్గరికి వెళ్ళి పిన్నికి కుళ్ళు వచ్చేసింది, మంచి కోడలు వచ్చిందని చెప్పి ఏదో ఒక సినిమా డైలాగులు చెప్పి సీరియల్ సెంటిమెంట్ని వాడి సిచ్యువేషన్ని తన కంట్రోల్లో తీసుకొని ఏదో ఒకలాగా మొత్తానికి మేనేజ్ చేస్తాడు. ఫైనల్లీ ఒకరోజు ఇంతకుముందు ఒక బాబా దగ్గరికి వెళ్ళింటారు కదా, తనకి దయ్యం పట్టిందని. తను అక్కడికి వచ్చి తన లోపల ఉన్నదాన్ని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే తన వల్ల అవ్వట్లేదు. ఆది తనకంటే పవర్ఫుల్గా ఉంది. అయినా ఏంటయ్యా నువ్వు ఇలాంటి పిచ్చిదాన్ని ఇంకా ఇంట్లో పెట్టుకున్నావు అంటే, పిచ్చిది కాదండి, తను నా పెళ్ళాం, తన కోసం నేను ఏదైనా భరిస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత రాఘవ డిసైడ్ అయ్యేదేంటంటే ఎలాగోలాగా ఆనంది లోపల ఉన్న ఝాన్సీ, మాయా, శ్రీశ్రీ, ఆది వీళ్ళందరినీ తను ఇంప్రెస్ చేస్తే తను ఆనందికి కరెక్ట్ అని అనిపిస్తే వాళ్ళే ఆనందిని వదిలి వెళ్ళిపోతారు. సో అప్పటి నుంచి ఆనందిని ఇంకా కేరింగ్గా చూసుకుంటాడు. అబ్బాయిలకి పుట్టిన తర్వాత అమ్మ కావాలనిపిస్తుంది, పెరుగుతున్నప్పుడు చెల్లి కావాలనిపిస్తుంది, స్కూల్ అండ్ కాలేజ్లో ఫ్రెండ్ కావాలనిపిస్తుంది, పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళాం తనతోనే ఉండాలనిపిస్తుంది, ఆ తర్వాత వయసు అయిపోయిన తర్వాత తనని చూసుకోవడానికి కూతురు కావాలనిపిస్తుంది. సో ఆడవాళ్ళ మీద మేము డిపెండ్ అయి ఉన్నాం. ఆడవాళ్ళందరూ చెప్పాలంటే ఇండిపెండెంటే, మా మగవాళ్ళే వాళ్ళ మీద ఆధారపడతారు, వాళ్ళని గట్టిగా పట్టుకుంటారు. కొంతమంది అబ్బాయిలు ఇంకా గట్టిగా పట్టుకుంటారు, నేను కూడా అలానే. ఇప్పటికీ ఆనంది ఇండిపెండెంట్ అంటే మీరెవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, నేనే తన మీద ఆధారపడి ఉన్నాను అని చెప్తాడు తన లోపల ఉన్న క్యారెక్టర్స్ అందరికీ. మెల్లమెల్లగా ఆనంది లోపల ఉన్న క్యారెక్టర్స్ అందరూ ఆదిని మినహాయించి మిగతా వాళ్ళందరూ రాఘవని అర్థం చేసుకొని తినే తనకి కరెక్ట్ ఆనందిని బాగా చూసుకుంటాడు అని చెప్పి అప్పటి నుంచి తనని టార్చర్ చేయడం మానేయాలి, తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. కానీ ఆది మాత్రం ఇంకా మారదు. రాఘవ అన్నలకి ఆనంది వీళ్ళిద్దరూ విడిపోవాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రాఘవ ఆనందిని అస్సలు వదిలి వెళ్ళటం లేదు. అయితే సడన్ గా ఒకరోజు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి ఆనంది వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే రాఘవ టెన్షన్ అయ్యి ఇంట్లో వాళ్ళతో ఎందుకని మీరు తనని చూసుకోలేదు, తను వెళ్తున్నప్పుడు ఏడుస్తూ వెళ్ళిందా అంటే ఎవరు తనని చూడలేదు అని చెప్తారు. అసలు ఆనందికి ఏమైందో, తనకున్న స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ కి ఎప్పుడు ఎలా ఉంటుందో తనకే తెలియదు అని చెప్పి టెన్షన్ అవుతూ బాధపడుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఒకతను తను పైన టెర్రరిస్ట్ మీద ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత పైకి వెళ్ళి చూస్తే ఆనంది సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, తన లోపల ఉన్న ఆది క్యారెక్టర్ బయటకు వచ్చి. ఆ తర్వాత తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏదో విధంగా ఫైనల్లీ తనని ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఒక అన్నోన్ పర్సన్ ఆద్య అనే ఒక అమ్మాయి రాఘవకు ఫోన్ చేసి నేను మిమ్మల్ని రెస్టారెంట్ లో కలవాలి, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అని చెప్పడంతో రాఘవ తనని చూడడానికి వెళ్తే ఆద్య తనని చూసి రాఘవ నీకు ప్రియా గురించి తెలుసు కదా అని చెప్తాడు. ప్రియానా, అదెవరు అంటే ఆనంది నీ వైఫే కదా, తను నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, తనే ప్రియా. నువ్వు అనుకున్నట్టు తన పేరు ఆనంది కాదు, తన ఒరిజినల్ పేరు ప్రియా. తన స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్లో ఇది కూడా ఒక క్యారెక్టర్. ఇన్ని రోజులున్న ఆనంది కూడా తనకిప్పుడు గుర్తులేదు, తను ఇప్పుడు కంప్లీట్ గా నార్మల్ అయిపోయింది. అసలు ప్రియా గురించి చెప్పాలంటే తను ఒక పెద్ద కోటీశ్వరరాలు కూతురు. ప్రియాకి డిజార్డర్ రావడానికి రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి తనని బయటికే పంపించకుండా ఇంటికే పరిమితం చేశారు, ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా. అందుకనే తనలో తానే మాట్లాడుకొని ఎవరు తనతో సరిగ్గా మాట్లాడలేకపోవడంతో తనలో తానే ఝాన్సీ, మాయా, శ్రీశ్రీ, ఆనంది, ఆది ఈ క్యారెక్టర్స్ అన్ని సృష్టించుకుంది. సో ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ప్రియా ఉన్న ప్లేస్ తెలిసిపోయింది, ప్రియాని వాళ్ళు తీసుకెళ్తున్నారు అని చెప్పడంతో రాఘవకి ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు. ఇప్పుడు తను కంప్లీట్ గా నార్మల్ అయిపోవడంతో ప్రియాకి అసలు తను గుర్తు కూడా లేదు సరిగ్గా. ప్రియా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోతాడు. రాఘవతో సహా ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఎమోషనల్ అయిపోతారు. ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆద్య తనకి జరిగిందంతా చెప్తుంది. ఈ విధంగా నిన్ను ఒకడు పెళ్లి చేసుకున్నాడు, అతను నిన్ను కలవాలనుకుంటున్నాడు అని చెప్పడంతో
ప్రియా కూడా తనని కలవాలనుకొని రాఘవాన్ని వెళ్ళి కలుస్తుంది. రాఘవ తనని ఎప్పుడు మీకు ఏ సిచ్యువేషన్ వచ్చినా నేను మీకున్నాను, మీ సమస్యలకి మీకున్న ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఈ డిజార్డర్ వచ్చింది, సో నా ఆనంది చెప్పిందే నేను మీతో చెప్తున్నాను, ఫైట్ చేయండి, మీకోసం మీరు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా డెసిషన్ తీసుకోండి అని చెప్పి కంటి తడి పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రియా కూడా తనని ఎంత ప్రేమించుంటే ఇలాంటి మాటలు చెప్తాడని ఎమోషనల్ అయ్యి తన నాన్నతో, నాన్న నేను నా కోసం డెసిషన్ తీసుకున్నా, నేను అతనితో బ్రతకాలనుకుంటున్నా, నేను అతని దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి రాఘవ దగ్గరికి వెళ్ళి నా పేరు ప్రియా, మనం మళ్ళీ ఫస్ట్ నుంచి మన రిలేషన్షిప్ని స్టార్ట్ చేద్దామని షేక్ హ్యాండ్ ఇచ్చి తనని తాను పరిచయం చేసుకుంటుంది. మొత్తానికి మనోడు ఆనందిని ప్రియాని పెళ్లి చేసుకుని ప్యారిస్కి హనీమూన్కి వెళ్తాడు. అన్నీ హ్యాపీసే. ఇంకో విషయం ఏంటంటే ఆ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ కంటే పెళ్ళాం అనే డిజార్డర్ ఇంకా భయంకరమైనదండి. దాని దగ్గర నుంచి తప్పించుకుంటున్నాడేమో కానీ పెళ్ళాం దగ్గర నుంచి తప్పించుకోవడానికి అవ్వట్లే. చిన్న చిన్న గొడవలు వీళ్ళ మధ్య వస్తూనే ఉంటాయి. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.